ఈ రోజు నవంబర్ 14 మన దేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. ఇది కేవలం ఒక తేదీ కాదు, ఇది మన భవిష్యత్తు తరాల పట్ల మన బాధ్యతను గుర్తు చేసే రోజు. ఈ రోజు మన మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం. ఆయన పిల్లలపై చూపిన ప్రేమ, వారి భవిష్యత్తు పట్ల చూపిన శ్రద్ధ కారణంగా ఈ రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పండిట్ నెహ్రూ పిల్లలను దేశానికి నిజమైన ఆస్తిగా భావించారు. ఆయన మాటల్లో, పిల్లలు ఇవాల్టి పువ్వులు, రేపటి పండ్లు. ఈ భావనలో ఒక లోతైన నిజం ఉంది. మనం పిల్లలకు ఇచ్చే విద్య, విలువలు, సంస్కారం ఇవే రేపటి భారతదేశాన్ని తీర్చిదిద్దుతాయి. 1948లో మొదటిసారి ఫ్లవర్ డే గా ప్రారంభమైన ఈ వేడుక, తరువాత 1959లో అధికారికంగా నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ రోజు పిల్లల ఆనందం, వారి హక్కులు, వారి కలల గురించి మనం ఆలోచించే రోజు అయింది. ఒక చిన్నారి కళ్లలో మెరిసే ఆశ, ఒక పాఠశాలలో వినిపించే నవ్వులు, ఒక తల్లిదండ్రి హృదయంలోని కల, ఇవన్నీ కలిసే మన దేశ భవిష్యత్తు రూపం. ఈ రోజు మనం కేవలం వేడుక జరుపుకోవడం కాదు, మనం పిల్లలకు ఇచ్చే వాగ్దానం గుర్తు చేసుకోవాలి. విద్యలో సమానత్వం, భద్రతలో నమ్మకం, కలలలో స్వేచ్ఛ ఇవన్నీ ప్రతి చిన్నారి హక్కులు. మనం వారికి ఇవి అందించగలిగితేనే నిజమైన బాలల దినోత్సవం జరుపుకున్నట్టవుతుంది. ఈ రోజు మనం పండిట్ నెహ్రూ వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రతి చిన్నారి భవిష్యత్తు కోసం మన బాధ్యతను మళ్లీ గుర్తు చేసుకోవాలి. బాలల దినోత్సవం అనేది కేవలం ఒక జ్ఞాపకం కాదు, అది ఒక పిలుపు. మనం పిల్లల కోసం చేసే ప్రతి ప్రయత్నం, రేపటి భారతదేశాన్ని మరింత వెలుగొందించే దీపం అవుతుంది.